అయ్యో జగన్, ఎంత తప్పు చేశావు జగన్. 950 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఏపీలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఎవరైనా నిర్మిస్తారా? దానికోసం ఏకంగా 26,500 కోట్లు ఖర్చు చేస్తారా? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మా చంద్రబాబుకు తెలియదా పోర్టులు కావాలా వద్దా అని? విజన్ విజన్ అని చెప్పుకునే మా విజనరీ బాబుకు తెలియదా ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కావాలా వద్దా అని? ఒక్కసారి సీఎం అయిపోగానే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కట్టేస్తావా? ఎవడికి కావాలయ్యా నీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు? ఎవడికి కావాలయ్యా పెట్టుబడులు, ఉద్యోగాలు? నీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నీ విద్య, నీ వైద్యం ఎవడికి కావాలి? ఇలా చూడు, మా విజనరీ బాబు గారు ఎంత గొప్ప ఆలోచన చేశారు. తీర ప్రాంతాన్ని ఎలా వాడుకోవాలో, బీచ్లను ఎలా ఉపయోగించుకోవాలో మా విజనరీకి తెలిసినంతగా ఈ భూమిపై మరెవ్వరికీ తెలియదు. డౌట్ ఉంటే మా బూతు జ్యోతి ఆర్కేను అడుగు. ఇంకా డౌట్ ఉంటే పచ్చళ్ళు అమ్ముకునే పచ్చ పేపర్ ఓనర్ అడుగు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో బతుకులు బాగుపడతాయనే నీ అవుట్డేటెడ్ ఆలోచనను దాటుకుని మా విజనరీ బాబు చాలా ట్రెండీగా ఆలోచించారు. బీచ్ షాక్స్ పేరుతో విశాఖ, సూర్యలంక బీచ్ల్లో బార్లు, బీర్లు పెట్టాలని అద్భుతమైన ఆలోచన చేశారు. ఇప్పుడు చూడు మా విశాఖ బీచ్లో ఎంత సందడి నెలకొంటుందో. ఇప్పుడు చూడు మా సూర్యలంక బీచ్లో విచ్చలవిడితనంతో ఎంత పండుగ వాతావరణం నెలకొంటుందో. అయినా మా విశాఖ నగరానికి పరిపాలనా రాజధానిని తెస్తారని చెప్పడం ఏమైనా బాగుందా జగన్ సార్? సాయంత్రానికి బీచ్లో 2 పెగ్గులు, వారానికి 1 క్రికెట్ మ్యాచ్, ఏడాదిలో ఒకసారి యోగా డే నిర్వహిస్తే మాకు చాలు. ఈ పోర్టులు, ఈ ఫిషింగ్ హార్బర్లు, ఈ ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఈ పరిపాలనా రాజధాని, ఈ పొట్లకాయ మాకెందుకు అన్నట్లు మర్చిపోయాను. అయ్యా సముద్రుడు గారు, ఈ మధ్య నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. జగన్ విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తానని చెప్పినప్పుడు నువ్వు బూతు జ్యోతి ఆర్కే దగ్గరికి వెళ్ళి, పచ్చళ్ళ పాపిగాడి దగ్గరికి వెళ్ళి వారి చెవిలో విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే నేను ఒప్పుకోను, విశాఖను ముంచేస్తానని, నా తీరం బార్లు, బీర్లతో కళకళలాడితేనే నాకు హాయిగా ఉంటుందని చెప్పావా లేదా? నీకు అసలు బుద్ధుందా? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నీకు వద్దా? బార్లు, బీర్లు, బికినీ ఉత్సవాలు నీకు ముద్దా? శభాష్, మీరందరూ ఒక్కటే గెలిచారు. అందుకే నారా వారి సారా ముందు పేదోడి విద్య, వైద్యం ఓడిపోయింది సార్. ఇప్పుడు విశాఖ, సూర్యలంక బీచ్ల్లో కొత్తగా మనం తీసుకొస్తున్నటువంటి నారా వారి సారా ఏ రకంగా ఉండబోతోంది అన్న అంశాలను ఒక్కసారి పరిశీలించిన తర్వాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి సార్. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మనకి ఏం కావాలి? ఈ రాష్ట్రానికి ఏం కావాలి? వెరీ సింపుల్. తీరం వెంబడి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కావాలా? నారావారి బార్లు, బీర్లు కావాలా? అభివృద్ధికి కావాల్సింది ఏంటి? ఆలోచించండి ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 26,500 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టడం విజన? బీచ్లలో నారావారి సారా పోయడం విజన? క్వశ్చన్ నెంబర్ 3. నాడు నేడుతో బడులు బాగుపడటం కావాలా? 2 లక్షల బిల్టు షాపులు, నకిలీ మద్యం, బార్లు, పర్మిట్ రూములు మనకు కావాలా? ఏది కావాలనేది ఒకసారి ఆలోచించుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యం, మెడికల్ కాలేజీలతో వైద్య విద్య కావాలా? బీచ్లలో మందు తాగే ఎంజాయ్మెంట్ కావాలా? మీరే డిసైడ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. పెట్టుబడులు, ఉద్యోగాలతో విశాఖ అభివృద్ధి కోరుకోవాలా? విచ్చలవిడి మద్యంతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించాలా? సమాధానం మీ దగ్గరే ఉంది. రైట్. ఇదే అంశం పైన చర్చించే ముందు గతంలో మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారనేది ఒక్కసారి విందాం. ఎందుకంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదో పోర్టులు కావాలంటారు, ఫిషింగ్ హార్బర్లు కావాలంటారు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కావాలంటారు. ఇదా రాష్ట్రానికి కావాల్సింది? ఏం కావాలి? బీచ్లలో మందు కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. చిందేసి మందేసి చిందేరా, చిందేసి మందేరా, ఇది మాత్రం ఉంటే చాలు. ఒకసారి ఆ బయట విందాం. మన విజన్ ఏ రకంగా ఉందో తెలుస్తుంది. బీచ్ ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు? అక్కడ బ్యూటిఫుల్ బీచ్. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు బ్రహ్మాండ స్ట్రెచ్ ఉంది. టూరిస్టులు ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు టూరిస్టులు? ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్ గా వస్తారు, ఎంజాయ్ చేస్తారు. విశాఖపట్నం బీచ్కి వచ్చి టీ తాగుతాడానికి వస్తారండి. ఎక్కడి నుంచైనా వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. మనం గోవా ఎందుకు వెళ్తున్నారండి? ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు. ఇక్కడ ఒక బీచ్ లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు
మధ్య మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగేసి దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి, ప్రాక్టికల్ ఆలోచించండి. విశాఖపట్నం బీచ్ ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు? అక్కడ బ్యూటిఫుల్ బీచ్. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు బ్రహ్మాండ స్ట్రెచ్ ఉంది. టూరిస్టులు ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు టూరిస్టులు? ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్ గా వస్తారు, ఎంజాయ్ చేస్తారు. విశాఖపట్నం బీచ్ కి వచ్చి టీ తాగుతాడానికి వస్తారండి ఎక్కడి నుంచి? వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. మనం గోవా ఎందుకు వెళ్తున్నారండి? ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు ఇక్కడ? ఒక బీచ్ లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు మధ్య మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగేసి దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి, ప్రాక్టికల్ ఆలోచించండి. విశాఖపట్నం బీచ్ ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు? అక్కడ